క్షీరాబ్ది ద్వాదశి పూజ రోజు నేను అన్ని అరేంజ్మెంట్స్ తులసి కోట దగ్గర చేసుకున్నాక ఇలాగ వాన పడడంతో రుచి అయిపోయింది కదా. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానని అన్నాను. కానీ వెంటనే చేయలేకపోయినా తర్వాత వీడియో సంగతి మర్చిపోయాననమాట. అదైతే ఇప్పుడు గుర్తొచ్చింది. అందుకోసమని ఇప్పుడు చేస్తున్నాననమాట. అయితే అప్పుడు చిందరవందరగా అయిపోగానే ఒక్కసారి వాన పడగానే కొంచెం అయితే బాధ కలిగిన మాట నిజమే. కానీ తర్వాత వెంటనే మైండ్ కూడా బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు అన్నట్టు. అయితే ఒక 10 నిమిషాలు అయితే అక్కడ కూర్చునిపోయాను. తర్వాత అనుకున్నాననమాట. అవని దేవుడు మనకి ఇది పెట్టే పరీక్షలాగా భావించాలి. ఏదైనా పూజా కార్యక్రమాలు తలపెట్టినప్పుడు అవాంతరాలు ఏమైనా ఎదురైతే ఇంకా వెంటనే నేనైతే దేవుడి మీద దేవుడా నీదే భారం అన్నట్టు వేసేసాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా కూర్చుండిపోయాను. వెంటనే హాఫ్ అన్ అవర్‌లో వాన తగ్గింది. ఇంకా దేవుడు సామాగ్రి అంతా పక్కకు పెట్టేశాను కదా షేడ్ కింద. అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఏమీ ప్రాబ్లం లేదు. వెంటనే అక్కడ చిందరవందరగా పడిన పూలు అవన్నీ తీసేసి మళ్ళీ నీట్‌గా అరేంజ్ చేసుకున్నాను. కొన్ని ముగ్గులైతే ఉన్నాయన్నమాట. కొన్ని పోయినా కూడా ఉంచి తర్వాత యాజ్ ఇట్ ఈస్‌గా పక్కన పెట్టిన దీపాలు అన్ని అరేంజ్‌మెంట్స్ అన్నీ తీసి ఇక్కడ సర్ది పెట్టుకున్నాను. విగ్రహాలవి కూడా ఒక చెక్క పీట మీదే నేను అరేంజ్ చేసి పూలతో డెకరేట్ చేశాను కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా తెచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాననమాట. మొత్తానికి పూజ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయింది. మనము ఏదైనా జరిగినప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించి వర్రీ పడే కన్నా తర్వాత ఏం చేయాలనే దాని మీద ఫోకస్ పెడితే ఈజీ ఏ పనైనా అయిపోతుందని నాకు అనిపించింది. దేవుడు పెట్టిన ఈ పరీక్షలో అయితే నేను నెగ్గాననమాట. సక్సెస్‌ఫుల్‌గా పూజ